హాయ్ అండి. ఈరోజు మా అమ్మ పిల్లల కోసం అయితే రవ్వ లడ్డు చేసి పంపించింది. హాలిడేస్ కదా, ఏదో ఒకటి ఉండాల్సిందే కదా, అందుకని మా అమ్మ వీడియో కూడా షేర్ చేసుకుంది అనమాట. ఫస్ట్ అయితే ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోనే షుగర్ కూడా తీసుకున్నాం అనమాట. రవ్వ ఏ కప్తో తీసుకున్నామో షుగర్ కూడా అదే కప్తో. 3 స్పూన్స్ కొబ్బరి పొడి తీసుకుంది, కొంచెం ఎండి ద్రాక్ష, జీడిపప్పు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బండ్లు పెట్టేసుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయించేసి పెట్టేసుకోవాలి. జీడిపప్పు, వెండి ద్రాక్ష ఏదైతే పక్కన పెట్టుకున్నామో అది. ఆ తర్వాత అదే నెయ్యిలో రవ్వ కూడా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత అదొక డీస్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకొని చక్కెర కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి తీసి పెట్టుకున్నాం కదా 3 స్పూన్స్, అది కూడా వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత గోరువెచ్చని పాలు కొంచెం తీసుకొని, పాలు అయితే చూసి పోసుకోవాలి. మనం ఉండలు కట్టే అంత మెత్తడ్ ఉంటే సరిపోతుంది అనమాట. అలానే ఎక్కువ పోసుకోకూడదు.